రష్యాని దెబ్బతీయడం కోసం. ఇప్పుడు కూడా వీళ్ళిద్దరి మధ్యన ఆ ఇంటర్నల్ అండర్స్టాండింగ్తో భారత్ జోలికి వస్తున్నారా? ఎందుకంటే వీళ్ళిద్దరు అండర్స్టాండింగ్తోనే రష్యాని ఎదగనీయకుండా తొక్కేశారు. రష్యా ఒకప్పుడు సెకండ్ అనే కంటే కూడా ఫస్ట్ ఆర్థిక వ్యవస్థగానే ఉండేది, అమెరికాతో పోటీ పడే ఆర్థిక వ్యవస్థగా. దాన్ని దాటి యువతలకు వచ్చినటువంటి పరిస్థితి అప్పుడు చూసాం. ఇప్పుడు మళ్ళీ అట్లాంటి కాన్సెప్ట్ ఏదైనా చెయ్యబోతున్నారా అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. ఎందుకయ్యా అంటే ఇందులో ఉన్నటువంటి అతిపెద్దదైనటువంటి వ్యవహారం వచ్చేటప్పటికి వాస్తవాన్ని పక్కకి మళ్లించేటటువంటి చర్య. చైనాకి ఇప్పుడు మొన్న ఫస్ట్ టారిఫ్లు 150, 250, 400, 450 అని వేసాడు ట్రంప్. ఆ తర్వాతన మళ్ళీ ఇది టెక్నాలజికల్ ఆస్పెక్ట్స్కి మినహాయింపు అన్నాడు. ఇప్పుడు 15%, 19%. అదే భారతదేశం మీద 20% ఇంకా వేస్తాడు. అంటే ఏం కావాలి ట్రంప్కి? చైనా బాగుపడాలి, భారత్ దెబ్బతినాలి. చైనాతో తైవాన్ యుద్ధం చేయాలి, కానీ వీళ్ళు మాత్రం తోడు నిలబడతారు చైనాకి. అంటే మనమేమో రష్యాని దెబ్బతీయడం కోసం, అంటే ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తున్న రష్యాని దెబ్బతీయడానికి మనం ఆయిల్ కొనకుండా దానికి తోడు నిలబడి, అదే చైనా ఇప్పుడు రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొంటుంది కదా, అదే చైనా రష్యాలో ఉన్న అన్ని మినరల్స్ కొంటాం, మీరు దిక్కున్న చోట చెప్పుకోమంటుంది. మరి దాని మీద ఎందుకు వేయట్లేదు టారిఫ్లు? భారతదేశం మీద ఎందుకు వెంటబడుతున్నాడు? ప్లస్ అక్కడ దాని మీద ఇంతకుముందు వేసిన టారిఫ్లు కూడా తగ్గించేసుకున్నాడు. అంటే పైకి ఒక మాట, లోపల ఒక మాటనా? విధాన నిర్ణయాలు అన్నటువంటి వాళ్ళ ఇష్టం, వాళ్ళ దేశానికి సమ్మె తీసుకోవడం. కాకపోతే ఈ డబుల్ గేమ్ని ఎందుకు ప్రజలకు అర్థమయ్యేలా చెప్పలేకపోతుందో మీడియా అంతర్మాత్రం చేసుకోవాలి.